నిన్న కాదు నిజానికి 6 నెలల కిందటనే మా పార్టీ తరపున కేసీఆర్ గారు అదేవిధంగా నేను కూడా డీలిమిటేషన్ విషయంలో మా వాదన వినిపించాం. భారతదేశం జనాభా పెరిగిన తర్వాత భారతదేశంలో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాబట్టి సంఖ్య కూడా పెరగాలి, ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరగాలనేది అందరి యొక్క కోరిక. ఎందుకంటే సమాజంలోని ప్రతి ప్రాంతం, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి వర్గము అందరికీ ప్రాతినిధ్యం ఉంటేనే అల్టిమేట్గా దేశం కూడా ఒక ప్రజాస్వామ్య దేశంగా విలసిల్లగలుగుతుంది. తప్పకుండా సీట్లు పెరగాల్సిందే, ప్రాతినిధ్యం పెరగాల్సిందే. కానీ ఏ దక్షిణ భారతదేశం అయితే అద్భుతంగా పనిచేస్తూ ఉందో, ఏ దక్షిణ భారతదేశం అయితే ప్రస్తుతం భారతదేశంలో 19% జనాభాగా ఉందో, కానీ భారతదేశ జీడిపి పరంగా చూస్తే మాత్రం 36% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందో, అట్లాంటి దక్షిణ భారతదేశాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేస్తూ, పూర్తి స్థాయిలో తగ్గిస్తూ, మా గొంతు నొక్కుతూ రేపు డీలిమిటేషన్ చేస్తానంటే మాత్రం మేము ఒప్పుకోము అనే మాట 6 నెలల కిందటే మేము చెప్పాం. నిన్న స్టాలిన్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఈ రకమైన వాదన ఏదైతే ఉందో, అంటే దక్షిణాదిలో ఉండే 6 రాష్ట్రాలు కలిపినా ఒక ఉత్తరప్రదేశ్ కంటే కూడా తక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది పార్లమెంట్లో అని వార్తలు ఏవైతే వస్తున్నాయో, ఇవి డెఫినెట్గా కూడా దేశానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ముఖ్యంగా పర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే ఒకనాడు కుటుంబ నియంత్రణ అనేది పెట్టినప్పుడు 1980లో అప్పుడు అందరికంటే బెటర్గా ఫ్యామిలీ ప్లానింగ్ చేసింది దక్షిణ రాష్ట్రాలు. ఇవాళ బెటర్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన దక్షిణ రాష్ట్రాలు జనాభా తగ్గిందని చెప్పి మీ గొంతు నొక్కుతాం, మీ సీట్లు తగ్గిస్తామంటే ఇది కరెక్ట్ కాదు. అంటే మీ భారత ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్, మార్గదర్శకాలు ఫాలో చేసిన వాళ్ళనేమో మీరు శిక్షిస్తారు, ఎవరైతే ఫాలో చేయలేదో, ఎవరైతే కుటుంబ నియంత్రణ పాటించలేదో వాళ్ళకు మాత్రం సంఖ్యాపరంగా పెంచి పెద్దపీట వేస్తామంటే ఇది ఖచ్చితంగా అన్యాయం అవుతుంది. అమిత్ షా గారు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచించాలి. మా కన్సర్న్స్ కూడా వారు దృష్టిలోకి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ముఖం బాగా లేక అద్దం బగలగొట్టుకున్నాడంటే వెనకటికి ఎవడు. రేవంత్ రెడ్డి గారికి వాగడము, పనికిమాలిన మాటలు మాట్లాడడం తప్ప ప్రభుత్వాన్ని నడపడం రాదు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఏది పడితే అది నోరు బారేసుకుంటాను, ఏది పడితే అది వాగుతాను, ఏది పడితే ఏ సొల్లు మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే రేవంత్ రెడ్డి లాంటి పిచ్చోడు ఇంకెవడు లేడు. ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది. ఆయనకు చేతనైతే ఏం ఎంక్వైరీలు వేసుకుంటాడో వేసుకోమను, ఏం తెలుసుకుంటాడో తెలుసుకోమను. ప్రతిరోజు టైంపాస్ కార్యక్రమాలు, డైవర్షన్ కార్యక్రమాలు. మీడియా కూడా పాపం మీకేమైపోయిందంటే అది ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి మీకు కూడా ప్రశ్నలు అడగక తప్పడం లేదు, మాకు అర్థమైంది. కాబట్టి ఈ టైంపాస్ వ్యవహారాలు మాని పనికొచ్చే పనులు ఏమైనా చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను.